సీననియ ఆడెవడో సిటీలో గ్యాంగుల్ని టార్గెట్ చేశాడంట. ఆ రసూల్ గడి కుర్రాలను కూడా సరిగ్గా ఇలాగే క్యాష్ తీసుకుని వెళ్తుంటే వేసాడంట. ఏంట్రా భయపడుతున్నావా? ఊరుకో అనియా, నేను భయపడతానా? ఊరికే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. వాడెవడో మనల్ని ఫాలో అవుతున్నట్టు డౌట్ కొడుతుందనియా. అరే పాగల్, వెనకాల వస్తే ఫాలో అవుతున్నట్టాబే. రిస్క్ ఎందుకనియా? కాసేపు పక్కన ఆపుకొని పాస్ పోసుకొని పోవచ్చు కదా. వాడికి భయపడి పాస్ పోసుకోగలరా మనం? పాస్ పోసుకుంటే భయపడుతున్నట్ట? రోజుకు 10 సార్లు పోసుకుంటాం, వాడికి వీడికి భయపడి పోసుకుంటున్నామా ఏంటి? तेरा कैंडिडेट गया रे. ఎందుకురా భయపడుతున్నావు? భయమా ఏంటనియా? మనం ఎంతమందిని చంపేయలేదు, ఏ రోజన్నా భయపడ్డానా? నువ్వు కావాలంటే బండి తిప్పాడు వెనకాలే పోని, సరదాగా చంపేస్తా సాలగాన్ని. ఎవడ్రా నువ్వు? షారూక్ ఖాన్ కజిన్ బ్రదర్ని. డీటెయిల్స్ అవసరమా? క్యాష్ బ్యాగ్ ఎదురా. అనియా గన్ను తీశాడు. రేయ్, మా పాండన్న గురించి నీకు సరిగ్గా తెలియదు. ఎత్తికి ఎత్తికి మరి చంపుతాడు. అరే ఊకా అనియా, హెల్మెట్ ఓ గెలుకుతున్నావు. మనం చచ్చాక మానగాడు ఏం బిక్తే మనకేంటి? అనియా నన్ను వదిలే అనియా, ఈ గలీజ్ గాలతో తిరగద్దని నా గర్ల్ ఫ్రెండ్ ముందే చెప్పింది. ఇలా నన్ను వదిలే అనియా, నేను మా బందరు పోతా. నువ్వు నన్ను చూసి భయపడుతున్నావా, గన్ను చూసి భయపడుతున్నావా? అరే గన్నుదే ఉందనియా, మనం చూడందా, నిన్ను చూస్తేనే భయం వేస్తుందనియా. తోపు తీరుగున్నావు. రేయ్, ఆడిగాలు పట్టుకుంటా వెంట్రా పాగల్ నా కొడక. ఊరుకో నీ అయ్యా, ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంట్రా? ఏంట్రా ఏంట్రా చూపేయండి బే. అన్నయ్యకు చెప్పి ఏం చేయమంటావా? అని ఈ నేసి అనియా ఫస్ట్ నన్ను వదిలే అనియా, నేను బందరు పోతా. ఏంట్రా నీ అయ్యా ఇంతంత గన్ను పట్టుకొని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిప్పుకుంటూ కటింగ్ కొడతావా? ఏ సీనానియా? సారీ సీనానియా, తప్పు అయిపోయింది, ఏమనుకోకు. ఇప్పుడు చూడనియా, ఈడి పీక గోరికి చంపేస్తా. ఎవడనుకున్నావు బే? బందర్ నుంచి వచ్చా బేటా, బందర్. రెండో గన్ను తీస్తావని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా అన్నయ్య? నన్ను వదిలే అన్నయ్య, నీకు దండం పెడతా. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోనే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేసేది ఏముంటుంది అన్నయ్య, వీళ్ళిద్దరిని వేసేసాయి, నన్ను బందర్లో వదిలేసాయి. నువ్వు కూడా బందర్ చూసినట్టుంటుంది. అరే నాయక్ సార్ నమస్తే. నమస్తే. అరే సీనాని మన ఫుల్ సార్. అరే నాయక్ సార్, ఈ మెంటల్ వాడు మమ్మల్ని చాలా ఆడుకున్నాడు. ఈయన చంపేయండి చంపేయండి అనియా, మీరు చెప్పని ఆ సీనాని. సార్, సిటీలో గ్యాంగులన్నీ చంపింది వీడే సార్. రసూల్ గ్యాంగ్ చంపింది కూడా ఈడే. వేసేయండి సార్. ఆలోచిస్తారండి సార్, వేసేయండి. పాపం బాగా ముచ్చట పడుతున్నాడు, వేసేయండి. అనియా ఇన్ని టిస్టులేంటి? నువ్వు చెప్పడం ఈయన కాల్చడం తర్వాత చెప్తా గానీ నువ్వు ముందెళ్ళి క్యాష్ బ్యాగ్ పట్టరా. అలాగే అనియా. అనియా ఏంట్రా? నన్ను వదిలేసినట్టేనా? నీకు కొవ్వు ఎక్కువైపోయి తెలియట్లేదు కానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలా సేపు అయింది. ఇంత సైలెంట్ గా నన్ను ఎలా ఇస్తారనియా? మన దందాలోకి బయటి వాడేవాడు ఎంటర్ అయ్యాడు. మన రసూలు మనుషులు పోయారు, నిన్న నా మనుషులు పోయారు. చాలా డబ్బులు ఆశయం. మనలో మనకి ఏమైనా ఉండొచ్చు, అవన్నీ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మనం కలిసుంటేనే వాడిని వెయ్యగలం. అందుకే ఈ మీటింగ్. మాట్లాడలేంगे साले को बताओ. కానీ వాడిని పట్టుకోవడం ఎలా? సిటీలో టాప్ మోస్ట్ ఇండస్ట్రియస్ ఎంఎస్ఆర్ని టార్గెట్ చేద్దాం. పెద్ద అమౌంట్ అడుగుదాం. ఆ అమౌంట్ కోసం ఖచ్చితంగా వాడొస్తాడు, దొరుకుతాడు. హలో
గన్ జామ్ అవటం వల్ల బతికిపోయాను అనుకుంటున్నావు కదా, దాన్ని జామ్ చేసి పంపించింది నేనే. అది ఆ వచ్చినోడు కూడా తెలీదు. నీకేం కావాలి? 5 కోట్లు. ఈసారి గన్ జామ్ అవ్వదు. ఇస్తాను. ఎక్కడికి తేవాలి? అత్తాపూర్ సిక్ ఫ్యాక్టరీకి రా. హలో. నర్సి ఫాలో అవుతున్నావు కదా? తున్నా ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. చాలా పెద్ద డీల్ నీతో నేను చేస్తున్నా. లాస్ట్ డీల్. ఫైసి. తూ చల్. ఏంటి వీడు ఇంకా రాలేదు? రేయ్, ఆ పంతులు గాడు ఉన్నాడా? అన్నా వాడు లేడన్నా, ఎస్కేప్ అయ్యాడు. ఎలా ఎస్కేప్ అయ్యాడు? ఎందుకు టెన్షన్ పడతావు? వాడు ఇక్కడికి వస్తాడుగా. వచ్చాడు. వచ్చినందుకు థ్యాంక్స్. ఏంట్రా పంతులుగా పూజలు చేస్తూ సైలెంట్ గా మర్డర్లు చేస్తూ మమ్మల్ని ఏదవల్ని చేద్దామనుకున్నావురా? పూజలా? నీకు షాక్లో మైండ్ దొబ్బినట్టుంది. వెళ్ళి చెక్ చేయించుకో. ఇంత మందిలో ఉండి కూడా మాట్లాడుతున్నావంటే ఎంత ధైర్యం రా నీకు? నాకున్నదే అది. సార్. ఏం నరసింహ, బాగా దొరికిపోయినట్టున్నావు. సార్. షడప్. నీకు నా కూతురు కావాల్సి వచ్చిందిరా. అందరి ఫోన్లో ట్యాప్ చేసి నేను నీ ఫోన్ ట్యాప్ చేయలేనురా. చచ్చిపో, వాళ్ళ చేతుల్లో చచ్చిపో.
ఏంటి ఇందాక నీ చావు కోరుకున్నవాడు నిన్ను రక్షించాడేంటా అని చూస్తున్నావా? నిన్నెందుకు రక్షించావంటే నీ ప్రాణాలు మాకు కావాలి కాబట్టి. ఓకే, మీటగాడు ఎక్కడ్రా? ఈడేవుడు భయ్యా ఎంత రఫ్గా ఉన్నాడు. మన మేజర్ సాబ్ కొడుకు. ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. ఎటు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇదిగో ఇట్లాంటి రిస్క్ జాబులు నాకు పెట్టవా భయ్యా? ఇన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. ఏ నువ్వు ఒక లాజిక్ ఆలోచించు. ఇది ఎంత పెద్ద రిస్క్ నీకే తెలుస్తుంది. ఏంటది? ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ వెపన్ రెడీ చేస్తున్నాం. అది రెడీ అయ్యే వరకు ఆ మేజర్ని చంపుతా ఉంటూ బెదిరిస్తాం తప్ప చంపలేం కదా. చంపలేవు. ఆ విషయం వీడికి తట్టిన రోజు వీడికి మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు కదా. జంప్ అయిపోతారు కదా. వాడి కాల్చద్దు. వాడికి ఏదైనా అయితే మనకే టీచర్. చెప్పరా అబ్బయ్యా రాయ్. తలుపులని మూసారు కదా, ఇంకెట్టి చెల్తాడు. వాడేరా. చాలు చేసింది చాలు. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు వెళ్తే నా పుంగి పగిలిపోద్ది తెలుసా. ఇంకా నువ్వు ఎటు వెళ్ళలేవు. పద పద. హలో నందు, నర్సీ, నువ్వు అర్జెంట్గా అమ్మని తీసుకెళ్ళి ఎక్కడైనా దాచేయి. జాగ్రత్త. ఏమైంది నర్సీ? అవన్నీ నేను తర్వాత చెప్తాను, నువ్వు ముందు చెప్పినట్టు చెయ్యి. సరే సరే. వాడే. మీ టాలెంట్ మొత్తం ఉపయోగించండి. శాల్తీ కూడా దొరకకూడదు. మా బావ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. అర్థమైందా? ठीक है ज्यादा बोलने की जरूरत नहीं. అబ్బా, ఏమిటి ఇంకా ఇక్కడే తిష్టేసి కూర్చున్నాడు? రండి ప్రదక్షిణాలు చేద్దాం. నీకోసమే వెయిటింగ్. అబ్బా రానా. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. అడ్డం వస్తారేరా అడ్డగాడిదల్లాగా? పక్కకి తప్పుకోండి. కట్గంది చెడు ఏమిట్రే? అయితే నేను పరుగు తీస్తాను. నువ్వేం భయపడకు, భగవంతుడే ఉన్నాడు. మా వాడిని ఎవరైనా కాపాడండి. వీడు వాడా వీడా? చూసారా బామ్మగారు ఎలా కొడుతున్నాడో? నేను చెప్పలా మీకు పబ్లో చిత్త కొట్టాడని? అవునవును. ఏమిటి అమ్మ మనవాడు ఇలా గుట్టేస్తున్నాడు? కంపెనీస్ వీడు కూడా కక్కా ముక్క తింటున్నాడే ఏమిటి? అవునవును. కాదు కాదు.
నాకు డౌటే, వీడు మనవాడేనా? కొంపదీసి వీళ్ళలాంటి వాడు ఇంకోడు ఉన్నాడన్నాడు వాడా? అవునవును. ఆ? కాదు కాదు అబ్బా ప్రతిదానికి అవునవును కాదు కాదు అంటున్నావు. అవునో కాదో చెప్పవే. కాదు కాదు. ఏంటి వీడు మనవాడు కాదా? అవునవును. నన్ను చంపే పీక విసికి. ఏరా పేరు శాస్త్రి, మనోళ్ళు కుమ్మేస్తున్నారా? లేదు బావా, ఆడే మనోళ్ళు కుమ్మేస్తున్నాడు. అవునా? కొంపతీసి వీడు వాడేమో. ఏమో, ఇక్కడ ఒకడే కనిపిస్తున్నాడు. సిచ్యువేషన్ చాలా డేంజర్ గా ఉంది. రౌడీలకు పేమెంట్ కానీ ఇచ్చేసావేంటి? లేదు బావా, పని అయ్యాకనే పేమెంట్ అని చెప్పా. అయితే ఇమీడియట్ గా జంప్ అయిపో, పేమెంట్ అయినా మిగులుతుంది. కరెక్ట్ గా చెప్పావు. పోయే కదా వెనక్కి. అమ్మా ఒకవేళ వీడు వాడే అనుకో, మనవాడేమయ్యాడే? బామ్మ అన్న, వాడు నేను కాదు, వాడు వాడే. పదండి వెళ్ళిపోదాం. అంటే పబ్బులో ఫైట్ చేస్తుంది మీరు కాదా? అంటే ఏమిటే నువ్వు చెప్పేది? ఫైట్ చూసిన ప్రేమించావా ఏమిటి? ఇదిగో బామ్మ, నిశ్చితార్థం క్యాన్సిల్. ఊరుకోండి మీరు మరీను. ఫైట్ చేసింది ఎవరైనా, ప్రేమించింది మాత్రం మిమ్మల్ని. అయితే నిశ్చితార్థం ఓకే, రండి వెళ్ళిపోదాం. Ladies and gentlemen, giving you the dawn. Move and make way, he's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story.